అరే మిమ్మల్ని నేను బయట నూకేసి చెప్తాను. ఎగ్జిక్యూట్ బ్రాడ్ బట్ పీస్ క్యాపిటల్ ఐ థింక్. పీస్ క్యాపిటల్. పీస్ క్యాపిటల్. సో బీ కేర్ఫుల్ ఎగ్జిక్యూట్ మూమెంట్. ఓకే సార్. పి స్కేటింగ్ సార్. అవేనా ఐ డెడ్. నౌ చెక్ యువర్ 4 VPCs created or not. Go to చూపిస్తారా అయ్యా బాబు? ఫస్ట్ ఇలా చూపించింది, అది చూపించింది నీకే జర్రావు ఇన్స్టెన్స్. అరే రన్నింగ్ స్టేటస్ నేను ఫిల్టర్ చేస్తావు. స్టేట్ రన్నింగ్ స్టేటస్ ఉన్నా ఉన్నాయా? ఎన్ని క్రియేట్ అయినాయి? 4 క్రియేట్ అయినాయి. 4 క్రియేట్ అయినాయి, బట్ 4 కూడా డిఫరెంట్ నేమ్స్. చేసుకో. డిఫరెంట్ నేమ్స్ అండ్ సైజెస్ ఆల్సో డిఫరెంట్. మైక్రో, నానో, స్మాల్, మీడియం. ఓన్లీ వన్ టెంప్లెట్ ఎగ్జిక్యూట్ ది మల్టిపుల్ వర్క్ స్పేసెస్. అంతే కదా సార్ మనం అద్భుతం చేసింది. ఓన్లీ వన్ టెంప్లెట్. ఓన్లీ వన్ టెంప్లెట్ సార్. ఓన్లీ వన్ టెంప్లెట్. ఓన్లీ వన్ టెంప్లెట్ ఎగ్జిక్యూట్ ది multiple workspaces. Execute the multiple workspaces. Sir, where is the state file, sir? State file create kaga. Where is the state file? S3 bucket. Go to backend and file untadi. అదే సార్ S3 bucket. అక్కడ చూపిస్తుందిగా చేతున్నా కూడా. నాకు ఇప్పుడు చూద్దాం పాటు ఏం జరిగిందో మెరాకిల్. ఇదే బకెటా? ఇదే బకెట్ సార్. నా జస్ట్ రిఫ్రెష్. క్రియేట్ ఏ ఎన్వైరన్మెంట్. గో టు ఇన్సర్ట్ devo prado ua uat. each environment create a one state file. Go to dev environment, temp, insert the same thing, come back, same thing apply to remaining also, same state file to the రియల్ టైం వచ్చిందా? రియల్ టైం అంటే వచ్చిందా ఇప్పుడు? ఓకేనా? దిస్ ఇస్ ద వర్క్ స్పేస్. దిస్ ఇస్ ద డిఫరెంట్ రీజన్స్ ఫర్ డిఫరెంట్ రీజన్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే సార్. ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ డిఫరెంట్ రీజన్స్. different regions. Go to provider, just var dot something. ఇప్పుడు ఏమున్నది? EC2 info డాట్ రీజన్. ఇదే డిఫైన్ చేస్తా చూడు. రీజన్ లేకపోతే ఆర్జిన్ పెడతా. ఇదే డిఫైన్ చేస్తా చూసుకో అన్నిట్లో. ఎందులో ఫస్ట్ వేరియబుల్ డిఫైన్ చేస్తా. టైప్ రీజన్ RG ఈక్వల్ టు. ఇప్పుడు ఏం చేస్తామా? ప్రతి ఒక్క దాంట్లో చేంజ్ చేయి. రీజన్ కదా, రీజన్ RG ఈక్వల్ టు ఒకడేమో ఏపీ సౌత్ లో 1లో పోతుంది. ఓకే. ఇంకోటి
ఆర్జీ ఈక్వల్ టు యుఎస్ ఈస్ట్ ఇంకోటి కీస్ అన్ని మార్చాలి, అది నీ రెస్పాన్సిబిలిటీ. నేను ఏదో డమ్మి చూపిస్తున్నా. ఆర్జీ బ్యాక్ ఎండ్ మార్చే అవసరం లేదు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టచ్చు. ఆర్జిన్ ఇది మార్చు, అట్లా అన్నిటిని రీజన్ మార్చుకో, వాల్యూస్ మార్చుకో, రీజన్ లెవెల్ ప్లీజ్ చేంజ్ ద వాల్యూస్ అండ్ కెన్ ఎగ్జిక్యూట్ అగైన్ ఎగ్జిక్యూట్. different regions create a different workspace values and with resources. లే మొత్తం డిఫరెంట్ ఉంటాయి అనే డిఫరెంట్ రీజన్ ఉంటుంది. అవైలబిలిటీ జోన్ కూడా ఉంటుంది, ఒక రీజన్కి ఒక అంతే ఇక అంతే ఉంటుంది సార్. ఓకే సార్, అర్థమైంది వర్క్ స్పేస్. ఇంకేమని చెప్పన్నా, ఇంపోర్ట్ చెప్పన్నా చాలా అది వేరే మేడం. అయిపోయింది మేడం క్లాసు, సరేనా? ఇంకా గంట ఉందని నాకు తెలుసు. ఇప్పుడు మీకు ఆ టాపిక్ చెప్తే అంతా మీరు అస్సాం అవుతారని బాగా అంతే.